Hi students, welcome to our channel Easy Intermax. Today we will discuss the topic relations and functions law exercise 2D Roman number 2 మరియు Roman number 3 ని సింప్లిఫై చేద్దాం. The relation F is defined by relation F ఇచ్చారు మరియు relation G of X ఇచ్చున్నారు. Show that F is a function and G is not a function. సో మనం ఇప్పుడు F అనేది ఫంక్షన్ అని ప్రూవ్ చేయాలి, G అనేది నాట్ ఫంక్షన్ అని ప్రూవ్ చేయాలి. సో దీనికోసం సొల్యూషన్, ఇప్పుడు మనకి ఇక్కడ డొమైన్, మనం ఇక్కడ డొమైన్ అంటే మనం ఇచ్చే వాల్యూస్ ఎలా ఉన్నాయి అంటే 0 నుంచి స్టార్ట్ అయ్యి 10 వరకు ఉంది డొమైన్ యొక్క వాల్యూస్ కదా. డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చి 0 to 10. సో జీ ఆఫ్ ఎక్స్ యొక్క డొమైన్ కూడా 0 to 10 వరకు ఉంది. సో కాబట్టి మనం ఇక్కడ డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎలా రాసుకోవచ్చు, డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్, సో 0 ఈక్వల్ ఉంది కాబట్టి క్లోజ్డ్ బ్రాకెట్స్ వస్తాయి, 0, 10. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అన్నీ ఈక్వల్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఓపెన్ బ్రాకెట్స్ రావు, క్లోజ్డ్ బ్రాకెట్స్ వస్తాయి. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఫంక్షనా కాదా అని ప్రూవ్ చేయాలి. సో ఫర్ 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, అప్పుడు మనకి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఈజ్ యూనిక్లీ డిఫైన్ అంటే ఏమర్థం మనకి ఇప్పుడు ఇక్కడ ఈ రిలేషన్ అనేది ఫంక్షన్ అవ్వాలంటే ఇఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఎక్స్, ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ డొమైన్ హ్యాస్ ఎగ్జాక్ట్లీ 1 ఇమేజ్. సో మనకి ఇక్కడ కంపల్సరీ ఒక ఎలిమెంట్కి ఒక ఇమేజ్ ఉండాలి, అంటే మీకు ఎవ్రీ ఇన్పుట్కి ఎవ్రీ అవుట్పుట్ ఉండాలి. కాబట్టి యూనికలీ డిఫైన్ మనం ఇలా డిఫైన్ చేయాలి, అంటే ప్రతి ఒక్క ఎలిమెంట్కి కంపల్సరీ ఎగ్జాక్ట్లీ ఇమేజ్ ఉండాలి అని. మళ్ళీ ఫర్ 3 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. సో మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇక్కడ ఏమి ఇచ్చారు, ఈ కండిషన్లో 3x కదా. సో 3x ఈజ్ ఇది కూడా యూనికలీ డిఫైన్ అవ్వాలి, అంటే ఎగ్జాక్ట్గా ఒక ఇమేజ్ డిఫైన్ అయ్యి ఉండాలి, ఎలిమెంట్కి ఒక ఇమేజ్ కంపల్సరీ ఉండాలి అని అర్థం. సో మనం ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకుందాం. నౌ ఈ రిలేషన్ ఫంక్షన్ అవుతుందా కాదా అని చూడడానికి x ఈక్వల్ టు 3 తీసుకుందాం. అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ కదా. సో ఇంప్లాయిస్ ఎఫ్ ఆఫ్ 3, ఎక్స్ని మనం 3 అనుకున్నాం, 3 స్క్వేర్ అంటే 9, అంటే ఎఫ్ ఆఫ్ 3 వాల్యూ 9 అయింది రేంజ్. అదేవిధంగా ఎఫ్ ఆఫ్ ఎక్స్ మళ్ళీ 3x ఉంది కదా. సో టూ టైమ్స్లో కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎఫ్ ఆఫ్ 3 ఈక్వల్స్ టు 3 into 3, సో 9. సో ఇది ఫంక్షన్ అవుతుంది. ఎలా అంటే మనం ఇచ్చిన ఇన్పుట్కి సేమ్ ఇమేజ్ వచ్చింది, సో సేమ్ అవుట్పుట్ వచ్చింది, కాబట్టి బోత్ గివ్ ద సేమ్ ఇమేజ్. అప్పుడు దేర్ఫోర్ ఎఫ్ ఈజ్ ఎ ఫంక్షన్. సో బోత్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఎక్స్ స్క్వేర్ ఉన్నప్పుడు కూడా మనకి సేమ్ ఇమేజ్ వచ్చింది, ఎఫ్ ఆఫ్ 3x ఉన్నప్పుడు కూడా సేమ్ ఇమేజే వచ్చింది, కాబట్టి బోత్ గివ్ ద సేమ్ ఇమేజ్. Nine. Therefore each element, each point in 0 to 10 0 to
10 హ్యాస్ ఎగ్జాక్ట్లీ మనకి కంపల్సరీ ఒక ఇమేజ్ ఫామ్ అవుతుంది, 1 ఇమేజ్ ఉంటుంది. సో కాబట్టి దీన్ని మనం ఫంక్షన్ అని అంటాం. దేర్ఫోర్ ఎఫ్ ఈజ్ ఏ ఫంక్షన్. సో మనం ఇప్పుడు ఎఫ్ అనేది ఫంక్షన్ అని ప్రూవ్ చేసాం. ఇప్పుడు జీ ఆఫ్ ఎక్స్ అనేది ఫంక్షనా కాదా అని చూద్దాం. సో జీ ఆఫ్ ఎక్స్ ఇక్కడ ఈ వాల్యూస్ ఇచ్చినారు. జీ ఆఫ్ ఎక్స్ డొమైన్ కూడా మనకి సేమ్ అనమాట. సో డొమైన్ ఆఫ్, సో దీన్ని సెకండ్ వన్ అనుకుందాం, ఇది ఫస్ట్ వన్. డొమైన్ ఆఫ్ g of x ఈజ్ సేమ్ 0 to 10 వరకే ఉంది అనుకున్నాం కదా. సో 0 to 10 ఫర్ ఎవ్రీ ఎలా ఇచ్చారు, 0 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2, లెస్ దాన్ 2, లెస్ దాన్ ఎక్స్ వాల్యూ. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది ఇప్పుడు ఇక్కడ ఎఫ్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఈజ్ యూనికలీ డిఫైన్డ్. సో మనకి ఇక్కడ కంపల్సరీ ఒక ఎలిమెంట్కి డిఫరెంట్ ఇమేజ్ ఉండాలి, ఇమేజ్ కంపల్సరీ ఉండాలి. అదేవిధంగా ఫర్ 2 కండిషన్స్ ఇచ్చారు కదా. సో 0 2 ఈజ్ less than or equal to x, less than or equal to 10. f of x equals to 3x. ఇది కూడా ఫంక్షన్ అవ్వాలంటే యూనిక్లీ డిఫైన్డ్ అయ్యి ఉండాలి. సో డిఫైన్డ్. నా ఎగ్జాంపుల్గా 2 తీసుకుందాం. అక్కడ 3తో స్టార్ట్ అయింది, సో ఇక్కడ 2 వాల్యూతో స్టార్ట్ అయింది కాబట్టి నౌ అట్ x ఈక్వల్స్ టు 2 g ఆఫ్, సో సారీ ఇది g ఆఫ్ x, సారీ f ఆఫ్ x అనుకున్నా, g ఆఫ్ x ఇక్కడ ఇచ్చింది g ఆఫ్ x కదా. సో g ఆఫ్ x ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్. సో x వాల్యూ 2 కాబట్టి g ఆఫ్ 2 ఈక్వల్స్ టు 4, 2 స్క్వేర్ కదా. సో 2 స్క్వేర్ ఈక్వల్స్ టు 4. అదేవిధంగా g ఆఫ్ x ఈక్వల్స్ టు 3x అయితే g ఆఫ్ 2, సో 3 2s 6. సో ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ ఇన్పుట్గా 2 ఇస్తే మనకి ఇక్కడ ఎన్ని ఇమేజెస్ ఫామ్ అయ్యాయి, 2 డిఫరెంట్ ఇమేజెస్ ఫామ్ అయ్యాయి. సో దీన్ని మనం ఫంక్షన్ అంటామా, ఫంక్షన్ అనము. హియర్ దిస్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్. x equals to 2 have 2 different images, 2 different images, 4 and 6. So therefore g is not a function. సో ఇదే మనకి ఇక్కడ ప్రూవ్ చేయమని చెప్పారు. సో మనం ఇక్కడ ప్రూవ్ చేసాం. ఎఫ్ అనేది ఫంక్షన్ అని ప్రూవ్ చేయమన్నారు. సో ఫంక్షన్ అని ప్రూవ్ అయింది. జీ అనేది నాట్ ఫంక్షన్, సో నాట్ ఫంక్షన్ అని ప్రూవ్ అయింది. సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. లెట్ ఎఫ్ కమ జీ ఆర్ టు ఆర్ బి డిఫైన్. సో ఎఫ్ కమ జీ అనేది ఆర్ టు ఆర్ డిఫైన్ అయింది ఫంక్షన్ అని. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1, జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x minus 1. ఇప్పుడు ఫైండ్ ద వాల్యూ f ప్లస్ g, f మైనస్ g అండ్ f బై g వాల్యూస్ని మనం ఇప్పుడు ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సొల్యూషన్. గివెన్ f of x ఈక్వల్స్ టు x ప్లస్ 1, g of x ఈక్వల్స్ టు 2x మైనస్ 3. సో మనం ఇప్పుడు ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, f ప్లస్ g ఆఫ్
ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఫార్ములాస్ తెలుసు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఇలా సపరేట్ చేసుకొని రాసుకోవాలి. సో ఎక్స్ ప్లస్ 1 ప్లస్ 2x మైనస్ 3. సో ఎక్స్ ఈఎక్స్ 2x ప్లస్ 1x 3x మైనస్ బిగ్ నెంబర్కి మైనస్ ఉంది, మైనస్ 3లో నుంచి 1 పోతే 2. సో ఇది వాల్యూ. నెక్స్ట్ ఎఫ్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. జీ ఆఫ్ మైనస్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్, ఎక్స్ ప్లస్ 1 మైనస్ ఆఫ్ 2x మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో ప్లస్ 3 ఈక్వల్స్ టు మైనస్ ఎక్స్ ప్లస్ 4. దిస్ ఈజ్ ద వాల్యూ. నెక్స్ట్ ఎఫ్ బై జీని ఫైండ్ అవుట్ చేయాలి. థర్డ్ వన్ ఎఫ్ బై జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్, వేర్ జీ ఆఫ్ ఎక్స్ ఇక్కడ మనకి కంపల్సరీ నాట్ ఈక్వల్ టు 0 కావాలి, ఎందుకంటే అన్డిఫైన్. మనం 0 వచ్చేస్తే డినామినేటర్లో మనం డిఫైన్ చేయలేం కాబట్టి. సో ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ ప్లస్ 1 2x మైనస్ 3 వేర్ డినామినేటర్లో ఉండే వాల్యూ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 ఇంప్లాయిస్ కాదు, ఈక్వల్ వస్తుంది. ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 బై 2x మైనస్ 3. ఇప్పుడు ఇది ఎక్స్ వాల్యూ ఎంత వచ్చినప్పుడు మనకి ఇక్కడ డినామినేటర్ 0 అవుతుందంటే ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు ఈ 3ని మనం ఈక్వల్కి పంపిస్తే ప్లస్ 3 అయిపోతుంది. ఈ న్యూమరేటర్లో ఉండే 2 అటు సైడ్ వెళ్తే బై 2 అవుతుంది. సో ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 3/2 అంతే. దిస్ ఈజ్ ద సొల్యూషన్. ఇది ఉన్నప్పుడు మనకి వాల్యూ అన్డిఫైన్డ్ అయిపోతుంది అనమాట, డిఫైన్ చేయలేము. సో నెక్స్ట్ ఎఫ్ ఎఫ్ పెయిర్స్ ఇచ్చారు, ఆర్డర్డ్ పెయిర్స్. బిఏ ఫంక్షన్ ఫ్రమ్ ఎఫ్ అనేది ఫంక్షన్ అని ఇచ్చారు, జెడ్ టు జెడ్ అంటే ఇంటీజర్స్, డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి ఫ్రమ్ సమ్ ఇంటీజర్స్ ఏ కమా బి. సో డిటర్మైన్ ఏబి. సో మనం ఇప్పుడు ఈ ఫంక్షన్ ద్వారా ఏబి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసి మనం ఏబి వాల్యూస్ని ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో సొల్యూషన్ ఎఫ్ ఈక్వల్స్ టు 1, 2, 3 0, -1 -1, -3. సో మళ్ళీ గివెన్ మనకి ఇచ్చింది, డిఫైన్ అయింది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఏఎక్స్ ప్లస్ బి. నౌ 1, 1 ఈజ్ బిలాంగ్స్ టు ఎఫ్. సో 1, 1 అనేది బిలాంగ్స్ టు ఎఫ్. సో ఇంప్లాయిస్ ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 1 ఏమవుతుంది మనకి, ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్స్ టు 1. సో ఇది డొమైన్, ఇది రేంజ్. సో ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్స్ టు 1. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 1 దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏ ఆఫ్ 1 ప్లస్ బి ఈక్వల్స్ టు 1 అంటే మనకి ఇక్కడ ఏమొచ్చింది, ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు 1. దీన్ని మనం ఈక్వేషన్ 1 అనుకుందాం. నౌ ఇప్పుడు మనకి 2 ఈక్వేషన్స్ కనుక తెలిస్తే మనం సింప్లిఫై చేసి ఏ వాల్యూని బి వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇప్పుడు 2, 3 ఉన్నప్పుడు ఎఫ్ ఆఫ్ 2 అంటే మనం ఇన్పుట్గా 2ని ఇస్తున్నాం, మనకి అవుట్పుట్గా ఏమొస్తుంది 3. సో ఎఫ్ ఆఫ్ 2 ఈక్వల్ వాల్యూ 3. సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 2 అంటే ఫంక్షన్ ఇచ్చారు కదా మనకి, ఏ ఆఫ్ 2 ప్లస్ బి ఈక్వల్స్ టు 3. ఇప్పుడు ఇదేమైంది, 2a ప్లస్ బి ఈక్వల్స్ టు 3. సో దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఇప్పుడు సాల్వ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2 అండ్ ఈక్వేషన్ 1ని మనం సింప్లిఫై చేస్తే మనం ఏ వాల్యూ బి వాల్యూ ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. సో
a plus b equals to 1, 2a plus b ఈక్వల్స్ టు 1, 3. సో ఇక్కడ సేమ్ వాల్యూస్ ఉన్నాయి. మనం ఇప్పుడు దీన్ని మైనస్ చేద్దాం. మైనస్ ప్లస్ ఉంటే మైనస్ ప్లస్ మైనస్. సో b మైనస్ b గెట్ క్యాన్సిల్, 0 అయిపోయింది. ప్లస్ ఏ మైనస్ 2a ఎంత అవుతుంది? బిగ్ నెంబర్కి మైనస్ ఉంది, సో ఏ ఈక్వల్స్ టు మైనస్ 3లో నుంచి 1 పోతే 2, మైనస్ మైనస్ గెట్ క్యాన్సిల్, ఏ ఈక్వల్స్ టు 2. సో ఇప్పుడు మనం ఏ ఈక్వల్స్ టు 2 అని ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు b ఈక్వల్స్ టు b వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఏ వచ్చి 2, b తెలీదు, సో b1 ఎంప్లాయిస్ b ఈక్వల్స్ టు ఈ 2 ఈక్వల్కి అటు సైడ్ పోతే -2 అవుతుంది. సో 1 - 2 -1. సో దేర్ ఫోర్ ఏ ఈక్వల్స్ టు 2, b ఈక్వల్స్ టు -1. అంతే, మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఆన్సర్ ఇదే అనమాట. సో మనం ఇక్కడ ఈ ఈ ఈ 2 వాల్యూస్ ఇచ్చేసారు, z అని. సో మనం ఇక్కడ ఈ ఫంక్షన్ని యూజ్ చేసుకొని ఏబి వాల్యూస్, ఏబి యొక్క వాల్యూస్ని డిటర్మైన్ చేసాం. సో నెక్స్ట్ థర్డ్ రోమన్లో ఫస్ట్ ప్రాబ్లం. ఇఫ్ ఎఫ్ ఈక్వల్స్ టు 4, 5, 6, 6. సో జీ కూడా ఒక ఫంక్షన్ అని ఇచ్చేసారు. ఇప్పుడు మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు? ఎఫ్ ప్లస్ జీ, ఎఫ్ మైనస్ జీ, 2f ప్లస్ ఈ వాల్యూస్ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేద్దాం. సో హియర్ సొల్యూషన్. హియర్ డొమైన్ ఆఫ్ ఎఫ్ యొక్క డొమైన్ ఎలా ఉంది? డొమైన్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఏ ఈక్వల్స్ టు ఏం వాల్యూస్ డొమైన్స్? 4, 5, 6. సో 4, 5, 6. అదేవిధంగా డొమైన్ ఆఫ్ జీ ఈక్వల్స్ టు బి అనుకుందాం దీన్ని. బి ఈక్వల్స్ టు సో 4, 6, 8. సో 4, 6, 8. సో ఇప్పుడు మనకి ఇక్కడ మనల్ని ఎఫ్ ప్లస్ జీ కనుక్కోమని చెప్పారు. ఎఫ్ ప్లస్ జీ, ఎఫ్ మైనస్ జీ, సో అన్నీ కంబైన్గా ఉన్నాయి. సో కాబట్టి మనం ఇక్కడ కామన్ ఈ రెండిటి యొక్క కామన్ డొమైన్ని తీసుకుందాం. సో కామన్ డొమైన్ ఏమైంది ఇప్పుడు ఇక్కడ? దీంట్లో 4, సో 4 కామన్, మళ్ళీ 5 లేదు, సో 6, సో 6, 8 లేదు. సో ఈ రెండిటి యొక్క కామన్ డొమైన్ 4, 6. మనం ఇప్పుడు ఎఫ్ ప్లస్ జీని, ఎఫ్ మైనస్ జీని సింప్లిఫై చేద్దాం. సో ఎఫ్ ప్లస్ జీ ఈక్వల్స్ టు ఇక్కడ ఏ మోడల్లో ఇచ్చారో మనం ఆ మోడల్లోనే ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఎఫ్ ఈక్వల్స్ టు మనం ఇన్పుట్గా 4 ఇద్దాం. ఫస్ట్ 4 ఇస్తే ఎఫ్ ప్లస్ జీ కదా. సో ఇక్కడ మనకి ఎఫ్ 5, జీ వచ్చి -4. సో ఇక్కడ మనం ప్లస్ చేస్తున్నాం. 5 ప్లస్ ఇంటూ ప్లస్ ఆఫ్ మైనస్ ప్లస్ 4 అనమాట. సో ఇది మరియు 6 కామన్ డొమైన్ కదా. 6 వాల్యూ ఇస్తే ఇక్కడ -4, ఇక్కడ 5. సో ప్లస్ చేస్తున్నాం. -4 ప్లస్ 5. ఇప్పుడు ఇదేమైంది? దీని వాల్యూ వచ్చి 4, 1, 6, 1 అంతే. ఎఫ్ ప్లస్ జీ వాల్యూ ఇదన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా ఎఫ్ సెకండ్ వన్ ఎఫ్ మైనస్ జీ. సో సేమ్ ఇలానే వస్తుంది. 4 వాల్యూ ఇచ్చినప్పుడు 5. సో ఇక్కడ 5 డొమైన్ రేంజ్ 5, ఇక్కడ -4 మైనస్ చేస్తున్నాం. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది. +4, 6 వాల్యూ ఇన్పుట్గా ఇస్తే మనకు అవుట్పుట్గా -4, -5 ఇలా వాల్యూ వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ వాల్యూ ఏమైంది? 4, 9
6, -9. సో ఇది నెక్స్ట్ 2f ప్లస్ 4g. ఇప్పుడు మనం సపరేట్గా 2fని మరియు 4g వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేద్దాం. 2f ఈక్వల్స్ టు 4, సో మనం ఇక్కడ ఇది రాసుకుందాం వాల్యూస్ని. ఇక్కడ ఇది ఇక్కడ మీ అండర్స్టాండింగ్కే ఇది మనం ఇక్కడ సింప్లిఫై చేయడానికి రాసుకుందాం. సో f ఆఫ్ x ఈక్వల్స్ టు f ఈక్వల్స్ టు 4, 5, 5, 6, 6, -4. g ఈక్వల్స్ టు 4, 4, 4, -4, 6, 5, 8, 5. ఇదొక సెట్. సో ఇప్పుడు థర్డ్ వన్ కోసం మనం ఇప్పుడు ఇక్కడ 2f వాల్యూని 4g వాల్యూని సపరేట్గా ఫైండ్ అవుట్ చేద్దాం. సో 4, 2f అంటే ఈ వాల్యూని 2 × 5తో మల్టిప్లై చేయాలి. 2 5s మరియు 5, 6, 2 × 6, 6, -4 × 2. ఇప్పుడు 2f వాల్యూ ఏమైంది? 4, 10, 5, 12, 6, -8. ఇప్పుడు మనం 4g వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో 4g మనం ఇవి రెండు కంబైన్ చేస్తే కామన్ డొమైన్నే తీసుకోవాలి. సో 4, -4 × 4, అదేవిధంగా 6, 5 × 4, 8, 4 × 5. సో 4, -16, 6, 20, 8, 20. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది 2f ప్లస్ 4g ఈక్వల్స్ టు, సో కామన్ డొమైన్స్ వాల్యూనే తీసుకోవాలి. సో ఈ డొమైన్ 6, 6. ఇప్పుడు ఇదేమవుతుంది, ప్లస్ చేయాలి. సో 4 వాల్యూ ఇచ్చినప్పుడు 10 -16 ఉంది కాబట్టి -16, 6 వాల్యూ ఇచ్చినప్పుడు -8 + 20. ఇప్పుడు ఇదేమైంది మనకి 4, -6, 6, +12. సో ఇప్పుడు ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ f + 4, నెక్స్ట్ ఫోర్త్ వన్ f + 4 వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. f + 4 ఈక్వల్స్ టు 4 డైరెక్ట్గా మనం ఇక్కడ అవుట్పుట్లో యాడ్ చేసేయచ్చు. 5 + 4, 5, 6 + 4, 6, -4 + 4. సో ఇప్పుడు ఇదేమైంది 4, 9, 5, 10, 6, 0. This is the value. Next f into g మరియు f by g. Fifth one,
ఎఫ్ ఇంటూ జీ. సో రెండు కలపాలి, కామన్ డొమైన్ని తీసుకోవాలి. సో మనం ఎఫ్ ఇంటూ జీ 4 వాల్యూ ఇచ్చినప్పుడు 5 ఇంటూ -4, 6 వాల్యూ ఇచ్చినప్పుడు -4 ఇంటూ 5. సో ఇది డొమైన్ 4, -20, 6, -20. ఇది ఎఫ్ ఇంటూ జీ వాల్యూ. నెక్స్ట్ ఎఫ్ బై జీ వాల్యూ. ఎఫ్ బై జీ అంటే ఎఫ్ 5 డివైడెడ్ బై -4. సో 6, -4/5. దిస్ ఈస్ ద వాల్యూస్. సో మనం ఇక్కడ ఫస్ట్ ఈ పెయిర్లో ఫస్ట్ వాల్యూ ఇన్పుట్, సెకండ్ వాల్యూ అవుట్పుట్. అంటే ఇది డొమైన్, ఇది ఇమేజ్, రేంజ్. సో ఇదొక్క వాల్యూస్ని మనం ఇక్కడ ఎఫ్ ఆఫ్ జీ అనేది మనం రేంజ్లోనే కదా అప్లై చేస్తాం. కాబట్టి ఇక్కడ గివెన్ వాల్యూ, ఇక్కడ రేంజ్ మనం ఇక్కడ ఇట్లా ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. ఇఫ్ ఎఫ్, జీ ఆర్ రియల్ వాల్యూ ఫంక్షన్స్. సో మనకి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్, జీ ఆఫ్ ఎక్స్ అనేది ఫంక్షన్స్ ఇచ్చేసారు. మనం ఇప్పుడు ఈ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సొల్యూషన్: ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 2x - 1, g of x equals to x square. First one, 3 of f minus 2 of g of x. 2f minus 2g of x equals to, మనం దీన్ని ఎలా రాసుకుంటాం, సపరేట్ చేసుకొని 3 కాన్స్టెంట్ f of x minus 2 కాన్స్టెంట్ g of x ఇలా రాసుకుంటాం కదా. సో 3 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత, 2x - 1 minus 2 into x square. So 3 to 6x minus 3 minus 2x square. So x square first undali. So minus 2x square plus 6x minus 3. ఇది ఫస్ట్ వాల్యూ. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది సెకండ్ వాల్యూ. సెకండ్ వచ్చి ఎఫ్ ఆఫ్ జీ f into g of x equals to f of x into g of x. ఇప్పుడు దీన్ని మనం ఎలా రాసుకుంటాం, f of x 2 of x minus 1 into x square. సో ఇప్పుడు మల్టిప్లై చేసేసి 2x³ minus x square. సో ఈ టర్మ్ని ఈ టర్మ్స్తో మల్టిప్లై చేసాం. నెక్స్ట్ థర్డ్ వన్, ఎఫ్ బై జీ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు మనం దీన్ని ఎలా రాసుకుంటాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ 2x minus 1, g of x square. సో వేర్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 అవ్వాలి, అప్పుడు ఇది డిటర్మైన్ చేస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్. సో f plus g plus 2. సో f plus g of 2 of x. సో ఇప్పుడు సపరేట్ చేసుకుందాం, f of x plus g of x plus 2 కాన్స్టెంట్ 2. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా రాసుకుంటాం, f of x అంటే 2x minus 1 x square plus 2. సో ఇక్కడ మిగిలిన టర్మ్స్ x square plus 2x plus 2 minus 1. సో plus 1. ఇది దీని వాల్యూ. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది 2 ఇంటూ ఎఫ్. సో మనం ఇక్కడ గమనిస్తే ఇది a² ప్లస్ 2 ఇంటూ ఏబి ఇలా ఉంది కదా. సో మనం దీన్ని ఈ విధంగా కూడా మళ్ళీ రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు అంటే +1 కదా, దీన్ని a ప్లస్ బి అంటే a ప్లస్ బి అంటే 1 ఈక్వల్స్ టు
హోల్ స్క్వేర్ లాగా రాసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ ఫోర్త్, ఫిఫ్త్ వాల్యూ ఏమిటి? 2 into f of x. 2 into f of x. So 2 f of x value 2x minus 1, 2 2's 4x minus 2. అంతే అయిపోయింది, ఈజీగా ఉంది కదా. సిక్స్త్ వన్ 2 plus f of x. 2 plus f of x value 2x minus 1. సో 2x ప్లస్ 1లో నుంచి ప్లస్ 2లో నుంచి 1 పోతే 2x ప్లస్ 1. సో దిస్ ఈజ్ ద వాల్యూస్. ఇలా వచ్చేస్తే మనం సింపుల్గా ఇవొకటి ఇంటూ ఉన్నప్పుడు ఎలా, ప్లస్ ఉన్నప్పుడు ఎలా రాసుకోవాలో ఇదొకటి తెలిస్తే సింప్లిఫై చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. సో f of x ఈక్వల్స్ టు x స్క్వేర్, g of x ఈక్వల్ టు mod x. ఫైండ్ ద వాల్యూస్. ఫంక్షన్ అని ఇచ్చేసారు, మనం ఇక్కడ ఈ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకి ఏం ప్రూవ్ చేయడానికి ఏమంతగా లేదు, ఎందుకంటే ఇక్కడ వాల్యూస్ ఏమి ఇవ్వలేదు, రేంజ్ డొమైన్ యొక్క వాల్యూస్ ఏమి ఇవ్వలేదు. సో f of x ఈక్వల్స్ టు x స్క్వేర్, g of x ఈక్వల్స్ టు mod x. గివెన్ ఇది మనకు గివెన్. సో మనం ఇప్పుడు ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సింది f ప్లస్ g ఆఫ్ x ఈక్వల్స్ టు, దీన్ని f of x ప్లస్ g of x లాగా రాసుకుందాం. f of x అంటే x స్క్వేర్ ప్లస్ g of x అంటే mod x. సో మనకి ఇక్కడ mod x వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ x కదా. సో మనకి ఇక్కడ అవుట్పుట్ లాగా వచ్చేటప్పుడు ఎలా వస్తాయంటే 2 వాల్యూస్ వస్తాయి. సో కాబట్టి f of x స్క్వేర్ ప్లస్ x ఉన్నప్పుడు ఎలా వస్తుంది, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 వాల్యూ వస్తుంది. అదే మైనస్ x ఉన్నప్పుడు x ఈజ్ లెస్ దాన్ 0. సో అంతే కదా, ఈ 2 వాల్యూస్ వస్తాయి. కండిషన్ని బట్టి మనం యూస్ చేసుకోవాలి, కాబట్టి ఈ 2 కండిషన్స్ని మనం ఇక్కడ రాసేసాం. సో f మైనస్ g ఆఫ్ x సేమ్ అదే విధంగా వస్తుంది. f of x మైనస్ g of x, ఇక్కడ f of x. సో x స్క్వేర్ ప్లస్ mod x, ప్లస్ కాదు మైనస్, x స్క్వేర్ మైనస్ mod x. సో మళ్ళీ ఇక్కడ మనకి 2 వాల్యూస్ వస్తాయి. x స్క్వేర్ ప్లస్ x ఉన్నప్పుడు ఒక వాల్యూ, సో x ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. మైనస్ ఉన్నప్పుడు x ఈజ్ లెస్ దాన్ 0. ఇది నెక్స్ట్ f ఇంటూ g. థర్డ్ వన్ f ఇంటూ g ఆఫ్ x ఈక్వల్స్ టు f of x into g of x. సో f of x x స్క్వేర్ ఇంటూ mod x, మళ్ళీ సేమ్ ఇలానే వస్తుంది. అంటే ఇప్పుడు ఇది ప్లస్ ఉన్నప్పుడు మైనస్ ఉన్నప్పుడు, సో ఇది కంబైన్ ప్లస్ ఉన్నప్పుడు x క్యూబ్ అవుతుంది, x ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అదేవిధంగా మైనస్ వస్తే మైనస్ క్యూబ్ అవుతుంది, సో x ఈజ్ లెస్ దాన్ 0 వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ 2f. సో ఇది సేమ్ అలానే వచ్చేస్తుంది. f అంటే 2 ఇంటూ x స్క్వేర్, 2 ఇంటూ x స్క్వేర్ అంతే. దీన్ని మనం దీనిలో ఏం 2 వాల్యూస్ రావు మనకి. నెక్స్ట్ ఫిఫ్త్ f స్క్వేర్. సో 2f, f ప్లస్ 3 మనకి ఇక్కడ ఇచ్చింది f ప్లస్ 3. ఫిఫ్త్ వన్ f ప్లస్ 3. f ప్లస్ 3 అంటే x ఈక్వల్స్ టు f of x ప్లస్ 3. సో f of x అంతా x స్క్వేర్ ప్లస్ 3 అంతే అయిపోయింది.
నెక్స్ట్ సిక్స్త్ వన్ ఎఫ్ బై జీ, వేర్ ఇక్కడ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అని ఆల్రెడీ ఇచ్చేసారు కాబట్టి మనం దీన్ని ఇక్కడ రాయనవసరం లేదు. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ బై mod ఎక్స్. సో మళ్ళీ ఇక్కడ సేమ్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ ఉన్నప్పుడు, సో ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో మైనస్ ఉన్నప్పుడు మైనస్ ఎక్స్, ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 0. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఎక్స్ 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 క్యాన్సిల్ అయిపోయి మనకి ఇక్కడ మిగిలిన టర్మ్స్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 0, మైనస్ ఉంది, సో మైనస్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 0. దిస్ ఈజ్ ద వాల్యూస్ మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం. ఇది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమని చెప్పారు. సో ఇది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ ఫోర్త్, ఈ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఇలా ఇచ్చారనమాట. సో ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ ఎక్స్ వాల్యూ, ఎక్స్ యొక్క డొమైన్ ఎక్కడి నుంచి ఉందంటే -∞ టు ∞ వరకు ఉంది. సో చూడండి ఇక్కడ ఈ డొమైన్ వచ్చి -3, ఎక్స్ ఈజ్ లెస్ దాన్ -3, -3 కంటే చిన్నది అంటే -∞ నుంచి -3 వరకు ఉంది. మళ్ళీ -2 to 2 అంటే -2, -1, 0, 1, 2. సో ఈ వాల్యూ ఒకటే ఉంది. మళ్ళీ 3 ఈజ్ గ్రేటర్ దాన్ 0, సో 3 ∞ వరకు. సో ఇలా ఉందన్నమాట ఈ డొమైన్ వాల్యూస్. సో మనం ఇప్పుడు ఈ డొమైన్ వాల్యూస్ని యూజ్ చేసుకొని f(4) అంటే ఏ కండిషన్ యూజ్ చేసుకోవాలి, f(-2) ఈ 3 కండిషన్స్లో మనకు అవసరమయ్యే కండిషన్స్ తీసుకొని మనం ఇక్కడ డొమైన్స్ని తీసుకొని మనం ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని సింప్లిఫై చేద్దాం. సో ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది f(4). సో 4 అనేది ఎప్పుడు 4 అనేది 3 కంటే గ్రేటర్ దాన్ కదా, సో 3 ఈజ్ గ్రేటర్ దాన్ సో మనం ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 3 ఉన్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమైంది 3x - 2, సో 3x - 2. సో మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సింది f(4) వాల్యూ. సో 3 × 4 - 2, ఎక్స్ ప్లేస్లో మనం 4ని రీప్లేస్ చేయాలి, 12 - 2 10. నెక్స్ట్ f(2.5). సో మనకి ఇక్కడ ఓన్లీ కరెక్ట్గా ఈ వాల్యూసే ఇచ్చారు, పాయింట్స్ వాల్యూకి కరెక్ట్ ఇవ్వలేదు. ఎందుకంటే ఇది మనకి ఇక్కడ 0 to గ్రేటర్ దాన్ అని ఇచ్చేసి ఉంటే మనం 2.5ని ఎగ్జిస్ట్ చేయగలం, కానీ ఇక్కడ మనకు ఆప్షన్ లేదు. సో డస్ నాట్ ఎగ్జిట్స్, 2.5 ఈజ్ డస్ నాట్ బిలాంగ్స్ టు డొమైన్ ఆఫ్ ఎఫ్. సో ఈ డొమైన్లో లేదు ఈ వాల్యూ, సో కాబట్టి మనం దీన్ని డిఫైన్ చేయలేం. Therefore f(2.5) ఈజ్ నాట్ డిఫైన్, మనం డిఫైన్ చేయలేం. డొమైన్లో లేని వాల్యూస్ని మనం డిఫైన్ చేయలేం. నెక్స్ట్ f(-2). f(-2) అంటే సో ఈ టర్మ్ వస్తుంది, ఎందుకంటే ఫర్ ఎవ్రీ -2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, సో ఇది ఈ వాల్యూ, సో మైనస్తో ఈ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి మనం ఇది యూస్ చేసుకోవాలి. సో ఫర్ ఎవ్రీ -2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది ఇప్పుడు ఇక్కడ x² - 2, సో ఎక్స్ మనం f(-2) వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో -2 హోల్ స్క్వేర్ -2, 4 - 2 ఈక్వల్స్ టు 2. సో దిస్ ఈజ్ ద వాల్యూ. నెక్స్ట్ ఫిఫ్త్ f(0) వాల్యూ, f(-4) వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో -4 అంటే x ఈజ్ లెస్ దాన్ 3 -3 కదా, -3 కంటే
-4 చిన్నది. సో కాబట్టి మనం ఇక్కడ ఈ వాల్యూని యూజ్ చేద్దాం. సో ఫర్ x ఈజ్ లెస్ దాన్ -3 f ఆఫ్ x ఈక్వల్స్ టు 2x + 1. సో మనకి ఏ డొమైన్కి ఏది కావాలో అది కరెక్ట్గా ఖచ్చితంగా ఇవ్వాలి, అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది. సో 2 - 4 + 1, 2 4s 8 + 1 -7. నెక్స్ట్ f of 0, f of for every -2 ఈజ్ దీని మధ్యలో కదా ఉండేది, -2 ఈజ్ లెస్ దెన్, సో కాబట్టి x² వస్తుంది. సో -2 0 అనేది ఈ మధ్య ఉంటుంది. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 f of x ఈక్వల్స్ టు x² -2. సో f of 0 0 -2 -2, f of 0 వాల్యూ ఇది. సో నెక్స్ట్ f of -7 అంటే ఫర్ ఎవ్రీ ఇదే కదా. సో x ఈజ్ లెస్ దాన్ -3, f of x ఏమవుతుంది ఇప్పుడు ఇక్కడ 2x + 1. సో f of -7, 2 7s are 14, -14 + 1 ఈక్వల్స్ టు -13. నెక్స్ట్ f of 1, f of 9 ఫైండ్ అవుట్ చేయాలి. f of 1, f of 9. f of 1 అంటే ఈ వాల్యూసే వస్తుంది. సో ఫర్ ఎందుకంటే దీని మధ్యలోనే 1 ఉంది కదా, సో x 0 1 ఉంది. సో దీనికోసం మనం f of x ఈక్వల్స్ టు x² -2. సో f of 1 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, 1ని రీప్లేస్ చేయాలి. 1² -2 -1. f of 9 అంటే x ఈజ్ గ్రేటర్ దాన్ 3. సో f of x ఏమవుతుంది, గ్రేటర్ దాన్ 3 ఉన్నప్పుడు f of x ఈక్వల్స్ టు 3x -2. సో 3x -2, 3x -2. సో 3 f of 9, 3 9s are 27 -2, so 25. This is the solution. సో మనం ఇక్కడ ఏ కండిషన్లో ఏ వాల్యూస్ యూస్ చేసుకోవాలో 3 డొమైన్స్ ఇచ్చారు మనకి ఇక్కడ. సో ఆ కండిషన్లో మనం ఇప్పుడు యూస్ చేసుకొని చేసామన్నమాట. ఎలా తీసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ ఇన్ కమెంట్స్. If you want me to solve any specific problem from any chapter, let me know in the comments so that I will upload in next video. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Maths. Thank you.